ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఏమన్నా అంటే ఆ ఏరియాలో నేను ఎప్పుడు తిరిగినా ఇక్కడ పోలీసుడు కొట్టిండు అక్కడ అంటే అవన్నీ గుర్తొస్తే నేను కూడా అంతే. భలే హ్యాపీ అనిపిస్తుంది. అప్పటి నుంచి మిమిక్రీ చేస్తుంటే తర్వాత ఊరికి పోయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని ఒక బాబు పుట్టినాక డివైడ్ అయిపోయినాం. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ, హోటల్లో పనిచేసిన రవీంద్ర భారత్కి వచ్చి ఆడ ప్రోగ్రామ్స్ అయ్యే దగ్గర కూర్చొని సినిమా వాళ్ళని చూసి అబ్బా అబ్బా అని పోతుంది. శ్రీరామచంద్రులు అని ఒక సినిమా ఉంది, రాశి హీరోయిన్, అందులో 100 Days ఫంక్షన్ రవీంద్ర భారతిలో జరిగింది. ఎవ్వరు రానియకపోతే దేక్కుంట కిందికి వెళ్ళి పోయి మెల్లె పోయి రాశి గారి కాలు ముట్టుకొని, మేడం మీ కాలు ముట్టుకున్నా మేడం అని అక్కడికి వెళ్ళి పరుగు అంటే అంత పిచ్చి. అప్పటి నుంచి పిచ్చి. అక్కడ ఇంకా ఊరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాక డివైడ్ అయిపోయినా. ఇంట్లో అన్నయ్య నేను డివైడ్ అయినాక కంపెనీలో అమలు పని చేస్తుంటే అంటే ఇంట్లో అన్నదమ్ములు డివైడ్ అయిపోయినాక ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు అమలు పని చేస్తుంటే 4500 జీతం, 600 సంచులు మొయ్యాలి, 50 kgs వన్ డే. ఒక 20 రూపీస్ ఏదైనా ఛాయ్ లాగా గిఫ్ట్ ఇస్తారు. అప్పుడు మా ఆమె అన్నది, ఇంకా ఇట్లా ఎన్ని రోజులు పని చేస్తావు బావా, 4500 ఈ దుమ్ము ఎన్ని రోజులు మోస్తావు, నీ చేత కాదు, ఇబ్బంది అవుతుంది, నీకు సినిమాలు అంటే పిచ్చి కదా, సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. ఇక అమ్మాయి నేను కూర్చొని అమ్మాయి అన్నది, ఒక 3 years టైం ఇస్తా బావా, నా లైఫ్లో నువ్వొద్దు, నీ లైఫ్లో నేనొద్దు, నేను బాబుని చూసుకుంటా టైలరింగ్ చేసుకుంటా నేను బతుకుతా, నన్ను వదిలేసే, అంటే నన్ను పెద్దగా మైండ్లో పెట్టుకోకు, 3 years సక్సెస్ కాలేదు అంటే మళ్ళీ రా, మళ్ళీ ఏదో పని చేసుకుందాం అని పంపించింది. అమ్మాయి పంపించింది. ఒక 3 years అన్నది కానీ 5 years నాకు ప్రతి నెల 3000 వేసేది అకౌంట్లో. 3000 వేసేది టైలరింగ్ చేస్తూ, బాబు ఫీజులు కడుతూ, బాబుని చూసుకొని తను నన్ను చూసుకునేది. 5 years కూడా జనాలు నరకం చూపించారు. అంటే రిలేషన్లో కానీ ఊర్లో కానీ, బాబు తర్వాత మళ్ళీ డెలివరీ పిల్లలు కావాలి కదా, నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళు ఊర్లో అందరికీ 3 పిల్లలు, టపా టపా టపా, వాళ్ళకి వేరే పని లేదు కదా. అదే పని. నేనేమో అందరేమో ఏమైంది వీడికి పిల్లల చింత లేదు, పిల్లల చింత లేదు, వీడు ఎక్కడో పోయిండు. సినిమా వాళ్ళు అనేసరికి ఏం చేస్తారు విలేజ్లలో అంటే, అందమైన అమ్మాయిలు ఉంటారు, తీసుకొని పోతారులే. మా ఆమెకు 100 మంది చెప్పినా, మీ ఇంటికి వచ్చి మీ బిడ్డనైతే గెలుగుతలేడు, మీ పెళ్ళాలని అయితే ఏం అంటలేడు, పోతే పోని, నా మొగుడు నా ఇష్టం తను చెప్పేది. చాలా మంది చెప్తా వస్తారు కదా, అట్లా వదిలేస్తే ఎట్లా మీద రిమార్క్ ఉంటది. ఇంకా అంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు, నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ. వాళ్ళు గిట్లనంట కదా అంటే, అరే బాడక ఊళ్ళో చెయ్యరా, చేసేటివేమో శివ పూజలు, దూరేటివేమో దొమ్మర గురిసెలు. వాళ్ళు అందరు చేసే అంటే సెలబ్రిటీ అంటే వాడికి తాగొద్దా, వాడు తినొద్దా, వాడు ఎంజాయ్ అంటే వాడు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దా, చేయకూడదు, తప్పు. అదే ఉంది ప్రెసెంట్ అంతా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఇండస్ట్రీలో అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా కష్టం. అట్లా ఇక సక్సెస్ అయిన తర్వాత హ్యాపీ. నేను సత్యన్న ఆ స్టార్టింగ్ జర్నీ నుంచి రూమ్ తీసుకొని రూమ్లో ఉండి అవకాశాల కోసం తిరుగుతుంటే. ఈ మధ్య ఉన్నారా సత్యన్న, బుద్ధి సత్య టచ్లో ఉన్నారు? ఎందుకు ఎక్కడ కనబడట్లేదు, ఎప్పుడైనా చెప్పాడా మీకు? అట్లేంలే, ఆయన ఏంటంటే కొంచెం వాళ్ళ పాప ఆస్ట్రేలియాలో చదువుతుంది, ఎక్కువ ఆస్ట్రేలియాలోనే స్పెండ్ చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు, టీవీ షోస్. ఇంకా ఆయన ఏంటంటే నేను అన్ని సంవత్సరాలు చేసిన ఇంకా చాలు, ఆయన్ని ఒక కథ రాసుకుంటున్నాడు, డైరెక్షన్ చేద్దామని చూస్తున్నాడు. ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా పొలిటికల్ లీడర్స్ తోటి దాంతో నేను వాళ్ళతోటి మాట్లాడడం కానీ ఇంటరాక్షన్ అవ్వడం నేను చాలా చూశాను. అంటే మీరు వెళ్ళి వేరే ఈ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఇది కానీ, అంటే పొలిటికల్ వేరు, ఇండస్ట్రీల పరంగా మీరు చేసుకునే యాక్టింగ్ ఇది వేరు. ఈ పొలిటికల్ ప్రకారంగా మీరు వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు నెగిటివ్ రావడం కానీ మీ కెరీర్ మీద అలా ఎఫెక్ట్ ఏమైనా అయిందా ఎప్పుడైనా? అంటే నేను ఏం చేస్తా శివ అంటే, వ్యక్తిని ప్రచారం చేయాలి, ఏమన్నా ఆయనకు సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుంటా. కొంచెం అటు ఇటు ఉన్నాడు, తేడా ఉన్నాడు మనిషి అంటే కొంచెం నేను ఏదో ఒకటి అబద్ధం చెప్పి డ్రాప్ అయిపోతా. అన్న నాకు ఏదో పని ఉందిలే, షూట్ ఉందిలే. నిజంగానే మంచి వ్యక్తి ఉన్నాడు, చేస్తున్నాడు అంటే కంపల్సరీ వెళ్ళి నేను పర్టికులర్గా శివకి కంపల్సరీ ఓటేయండి అని మాత్రం చెప్పా. అమ్మాయి ఈ పనులన్నీ నిజమేనా చేసిండా నాకైతే తెలీదు, నేను మీ ఏరియా కొత్త, ఆయన నాకు చెప్పిండు అంటే జనాలు నిజమే అక్క మాకు ఈ పని చేసిండు, అవును నిజమే శివ మాకు ఈ పని చేసిండు అంటే, మీకు నిజంగా పని చేసి ఉంటే మీకు నచ్చితే ఆ మనిషికి ఓటేయండి.
కానీ మళ్ళీ నేను చెప్పిన అని మాత్రం వేయకండి, ఇదైతే క్లారిటీ ఇస్తా. ఓకే. మీకు నచ్చి నిజంగా పని చేయగలుగుతాడు, చేసిండు మాకంటేనే ఓటేయండి అని చెప్పు. మరి పొలిటికల్ లీడర్ సైడ్ నుంచి నీకు ఏముండదా బ్రో, థ్రెటనింగ్ కానీ లేకపోతే ఏముండదు ఎఫెక్ట్ కానీ ఏముండదా? ఒకటి చెప్పనా, ఆ. పొలిటికల్ లీడర్స్ అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, 10 years నుంచి చేస్తున్నా నేను. అప్పటికి మాత్రమే ఆ పూటకి నీతో పని అయిపోయిందా, చేసుకున్నామా, వదిలేసామా అంతే. ఎప్పుడన్నా ఏమన్నా కలిస్తే ప్రేమగా మాట్లాడతారు తప్ప. నాకు ఒకటి ఏంటంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ చిన్నప్పటి నుంచి. మా జబర్దస్త్లో కూడా నేను ఎవరిని ఏం అడగను. ఇన్నేళ్ళు అయింది కదా, ఒక్కరిని 1 రూపీ కూడా. ఎందుకు సత్యన్న 10 years రూమ్మేట్స్ ఇద్దరం, ఆయననే ఇంతవరకు నేను 1 రూపాయి అప్పు అడగలే. నేను నచ్చదా? ఎందుకో భయం అవుతుంది. అంటే నేను ఇప్పుడు శివ దగ్గర అడిగిన అనుకో, ఏదో ఒక రోజు శివకి వాడికి మస్తు పెట్టినా నేను అంటే నేను భరించలేను. ఆ మాట వద్దు. మనది ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో తిని ఉంటా. రిచ్గా బతకాలని నాకు ఇష్టం ఉండదు. మా ఇంటికి ఇప్పటికి నేను ఊర్లో ఉంటా, ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు ఫోటోలు దిగడానికి, అక్క 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 అని. వాళ్ళందరూ అంటే నువ్వేంది ఇంత ఉంటావు సింపుల్ లుంగి కట్టుకొని టవల్ వేసుకొని అంటే, నేను అట్లున్నా కాబట్టి ఇప్పుడు నా ఇంటికి వస్తారు మీరు. నేను కాలు మీద కాలు వేసుకొని పెద్ద నేను తోపు అంటే మీరు నా ఇంటికి రారు, నన్ను హగ్ చేసుకోరు, నన్ను ముద్దు పెట్టరు, నన్ను నా ప్రేమ చూపించరు. కొమరక్క అంటే ప్రతి ఇంటి మనిషి. కొమరక్క అనేది నా దృష్టిలో సెలబ్రిటీ కాదు. కొమరక్క అనేది ఇంటి మనిషి, జనాల్లో ఒక ఇంటి మనిషి. మీ ఇంటి అనుకో, మీ నాయనమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, అట్లా ఫీల్ అవుతాను నేను. కొమరక్క లైక్ అంటే మీరు నార్మల్గా ఇలా ఈ గెటప్లు ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని వచ్చి అక్క అక్క అంటే మీకు ఏం అనిపిదా? చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. నిజంగా నా లైఫ్ ఈరోజు నేను, నా పిల్లలు, నా భార్య, నా 5 మెతుకులు 5 ఏళ్ళు లోపటి కోతున్నాయి. నీకు చెప్తే కదా ఎన్ని హోటళ్ళు, ఎంత అమలి పని. నీకు తెలుసా శివ, నేను అమలి పని చేసేటప్పుడు అమలి పని చేస్తుంటే బాత్రూమ్లు కడుగుతుంటే, బీఆర్ఓల బాత్రూమ్లు ఎట్లుంటాయి, దొంగనా కొడుకులు అనొద్దు కానీ బీఆర్ఓళ్ళు మనం అట్లా చేయలేము. బాత్రూమ్ కూర్చున్న దగ్గర తుప ఉంచుతారు, అవి గోవాలు అవన్నీ వేసుకొని. ఎంత నీట్గా గడుగుతుంటే అంటే వాడు షాక్ అవుతుండే, ఎంత బాగా గడుగుతావేంది, ఎవరు గడిగినా. నేను ఒకటే చెప్తా, ఏ పని చేసినా దేవుడితో సమానం. దేవుడికి మొక్కకు, గుడిలోకి తిరగకు. నా ఒపీనియన్ అది. పనే దేవుడు, పనే నీకు పేరిస్తుంది, పనే నీకు డబ్బిస్తుంది, పనే నీకు సమాజంలో నీకు విలువనిస్తుంది. పని వల్లే అన్నీ జరుగుతాయి, దేవుడి వల్ల జరిగాయి. పనే దేవుడు అబ్బా. దేవుడే చెప్తున్నారు, నా గుడికి ఎందుకు వస్తావురా, నువ్వు సిన్సియర్గా ఎవరిని మోసం చేయకుండా అన్యాయం చేయకుండా హార్డ్ వర్క్ చేయి, నీకు సక్సెస్ ఇస్తాడు. మీరు వెళ్తారు గుడికి వెళ్తారా? మరి వెళ్తాము అంటే జస్ట్ మొక్కుతా తప్ప నాకేమి అని అడగను. నేను ఒకటే చెప్తా, అయ్యా నేను కష్టపడతా, నీ ఇష్టం, ఇస్తే నీ ఇష్టం, ఇవ్వకపోతే నీ ఇష్టం. అంత ఎక్కువ నమ్మరు అంటే పెద్దగా డిపెండ్ అయిపోను దేవుడి మీద. నా దృష్టిలో నీకు పనే దేవుడు. పని నువ్వు ఆలోచించు, ప్రాక్టికల్గా ఆలోచించు. పని ఉంటే ఆబ్వియస్లీ దేవుడు కూడా గుర్తురాడు కొన్నిసార్లు. అదే ఆయన దేవుడు కూడా ఏమంటుండంటే, ఒరే ఎవరిని మోసం చేయకు, ఎవరిని అన్యాయం చేయకు, ఎవరిని లాక్కోకు, నీ కళ్ళ ముందు ఉన్న పనిని దైవంతో పూజించినట్టు హార్డ్ వర్క్ చేయి. ఇప్పుడు నేను బాత్రూమ్లో అంత నీట్గా ఎందుకు అడిగినంటే, అరే ఈ బాత్రూమ్ అడగడం వల్ల 2000 వస్తే నా పిల్లలు తింటున్నారు, అదే కదా, అది కడగకపోతే అట్లా ఫీల్ అయితే అంతే.